నమస్తే, నేను సిరి. 'పుష్ప 2' మాన్యా అయితే మొదలైనట్టు అనిపిస్తుంది. దీని ఎఫెక్ట్ ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల మీద కూడా పడినట్టు అనిపిస్తుంది. ఏదైతే 'మెకానిక్', 'రాకీ', 'జీబ్రా' సినిమాల మీద కూడా దీని ఎఫెక్ట్ పడినట్టు తెలుస్తుంది. వీకెండ్ అయినా కూడా ఈ థియేటర్కి, అంటే ఈ సినిమాలు ఉన్న థియేటర్కి అయితే జనాలు వెళ్ళట్లేదు, పెద్ద సినిమా కోసమే వెయిట్ చేస్తున్నట్టు ప్రేక్షకులు ఉన్నారని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. మరి ఎందుకు 'పుష్ప 2' వల్లనే ఈ సినిమాలకి బ్రేక్ పడింది అనుకోవాలా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తే December 5th 'పుష్ప 2' రాబోతుంది. అయితే దానికన్నా ముందు మనం చూసుకుంటే ఈ ఫ్రైడే రోజు కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. 'జీబ్రా' అని, 'మెకానిక్', 'రాకీ' అని. సో ఈ సినిమాలకి పెద్దగా వీకెండ్ అయినా కూడా టికెట్స్ ఏం బుక్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక వార్త హల్చల్ అవుతుంది. మరి 'పుష్ప 2' డిసెంబర్లో రాబోతుంది. ఇప్పుడేమో ఈ సినిమాలు రిలీజ్ అయినాయి, అయినా కూడా వీటికి పెద్దగా కథ బాగుంది, సినిమా బాగుందన్నా కూడా హౌస్ఫుల్ అవ్వట్లేదు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటారు? అంటే 'పుష్ప' గ్లోబల్ మూవీ, పాన్ ఇండియా లెవెల్లో ఎదురు చూస్తున్న మూవీ. ఈ మధ్యకాలంలో మీరు అంటున్న సినిమాలన్నీ కూడా ఒక విధంగా చిన్న సినిమాలే. అండ్ మోర్ ఓవర్ అంత ఇమేజ్, పాన్ ఇండియా లెవెల్లో ఉన్న ఇమేజ్ వాళ్ళు ఎవరైతే లేరు. అందులో కాస్త మోస్తరుగా పోటీ పడి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసుకోగల సత్తా ఉన్న నటుడు అంటే కొంచెం మన విశ్వక్సేన్. బట్ వాళ్ళు ఆ స్థాయిలో ప్రయత్నించారో లేదో నాకు తెలియదు ఆ ప్రొడ్యూసర్స్. ఏది 'మెకానిక్ రాకీకి' సంబంధించి. సో 'మెకానిక్ రాకీ' కూడా సెకండ్ హాఫ్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ రొటీన్ కామెడీ అన్నా కూడా సెకండ్ హాఫ్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంపాక్ట్ అయ్యేది అన్నట్టుగా ఒక పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఇంకా మిగతా ఉంటుందా 'జీబ్రా' సత్యదేవ్ గారిది అనుకుంటా, ఆయనది. తర్వాత దేవకి వాసుదేవ, మన ఆల్రెడీ గల్లా జయదేవ్ గారు, అదే మహేష్ బాబు మేనల్లుడు, ఆయన ఏవో ఇలా 2-3 సినిమాలు ఉన్నాయి. 'కేసీఆర్' మన జబర్దస్త్ రాకేష్ గారిది. సో ఇట్లా ఉన్నాయి. కాకపోతే వీకెండ్ లో వచ్చాక ఖచ్చితంగా ఏవో ఒక ఫుల్ అవుతూ ఉంటాయి. ఆ స్థాయిలో ఇమేజ్ ఉన్నవాడిని అంటే కొద్దిగా జనాల్లోకి ఇన్ఫర్మేషన్ వెళ్తే బాగుందంటారా, థియేటర్లో ఇది చూడాల్సిన సినిమా అనిపించేలా ఉంటేనే ఖచ్చితంగా వెళ్తారు. ఇప్పుడు 'కాంతారా' ఉంది, ఆయన రిషబ్ శెట్టికి అంత ఇమేజ్ లేదు మన దగ్గర. ఆయన ఎవరో కూడా తెలియదు 'కాంతారా'కు ముందు చాలా మంది వరకు. సో ఒక్కసారిగా 'కాంతారా' థియేటర్లో చూడాల్సిన సినిమా అనగా ఇక్కడ ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఆంధ్రాలో బేవత్సమైన కలెక్షన్స్ వచ్చాయి, ఐ మీన్ తెలుగు రాష్ట్రాలు. సో అలాగే సినిమాలో కంటెంట్ ఉండి ఓ మోస్తరుగా వాళ్ళు నటనకు పెర్ఫార్మెన్స్ ఉన్నా కూడా అది జనాల్లోకి వెళ్తే ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఆ స్థాయిలో టికెట్స్ కూడా బుక్ అవుతాయి. కానీ ఇక్కడ అంత నేము ఫేమ్ ఉన్న నటులు ఉన్నారా? అంత అంటే నేను అనేది అలాగని తక్కువ చేసే ఉద్దేశం కాదు నా ఉద్దేశం. అంటే సూపర్ స్టార్డమ్ ఉండే వాళ్ళైతే కాదు. ఏగర్లీ కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న, అరే ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చూసే ఇదైతే లేదు. కాబట్టి మేబీ ఈ సినిమాలకి ఆ మోస్తరు ఆదరణ ఉంటుందని నా అభిప్రాయం. పైగా ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో మ్యాక్సిమం బీసీ సెంటర్లో బాగా ఆడే సినిమాలే, చిన్న సినిమాలు అంటే. అండ్ మోర్ ఓవర్ విశ్వక్సేన్ లాంటి వాళ్ళకి మాస్ ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన ఏ క్లాస్ సెంటర్లో కన్నా బీసీ సెంటర్లో చాలా బాగా ఆడతాయి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అవి చూస్తే ఆయన అసలు చాలా బాగా చేశాడు. మాస్ ఇమేజ్, మాస్ ఎలిమెంట్ని ఎట్లా క్యారీ చేయాలి, ఎక్కడ పుట్టి పెరిగిన నేపథ్యమైన ఆ లాంగ్వేజ్ని ఆయన ఎలా మాట్లాడాడు, ఎలా ఆ యాక్సెంట్స్ చెప్పగలిగాడు అనేది చాలా బాగా క్యారీ చేశాడు. సో ఓ మోస్తరు సెట్ ఆఫ్ మాస్ ఇమేజ్ కూడా మాస్కా దాస్ అని అంటున్నారు ఇప్పుడు ఆయన. ఫలక్నామా దాస్ నుంచి కూడా ఆయనకు ఆయన సినిమాలు చూస్తే ఇప్పుడు మాస్కా దాస్ అంటున్నారు. అంటే మాస్లో ఉండే ఇమేజ్ ఆ విధంగా పెంచుకున్నాడు ఆయన. సో ఇక్కడ అది కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సినిమా ఏం కాదు కదా. ఆయన రెగ్యులర్గా చేసుకున్న ఆస్పెక్ట్స్లో రకరకాల కథనాలు ఎంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బట్ 'పుష్ప' స్టార్డమ్ అంటే బన్నీ స్టార్డమ్కి మిగతా వాళ్ళకి ఏం కంపేర్ చేస్తాం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. అండ్ మోర్ ఓవర్ మిగతా పాన్ ఇండియా మూవీస్ అంటూ ఏమీ లేవు. ఇవన్నీ కూడా మన తెలుగులో వచ్చిన పోటీ సినిమాలే. ఇవన్నీ ఆల్రెడీ ఇంకా 'పుష్ప'కి ఇంకొక 2 వారాలు టైం ఉంది. అదే ఆల్మోస్ట్ ఆల్. ఈ 2 వారాల్లో ఖచ్చితంగా ఇవి ఎందులో ఏవైనా నిలబడి పర్వాలేదు అనిపించుకుంటే స్క్రీన్లు పెరిగే అవకాశం ఉంటుంది. లేదంటే ఇవన్నీ కూడా మళ్ళీ 'పుష్ప'కే కేటాయించే అవకాశం ఉంటుంది కూడా. కాబట్టి అలా అని ఇలా చెప్పలేం. ఖచ్చితంగా సినిమాలో కంటెంట్ సత్తు ఉంటే కొంచెం 2-3 డేస్ పడుతుంది జనాల్లో టాక్ వెళ్ళేసరికి. అదీ కాక ఒకవేళ సూపర్ హిట్ అయినా కూడా ఎన్ని సినిమాలు థియేటర్లో ఆడుతున్నాయి. ఇప్పుడు 'అమరన్' మంచి హిట్ టాక్ వచ్చింది, సూపర్ హిట్ టాక్ వచ్చింది. అవి ఇంకా ఎన్ని థియేటర్లో ఎన్ని సెంటర్లో ఆడుతున్నాయి చెప్పండి అంటే చెప్పలేకపోతున్నాం. సినిమా బాగున్నా కూడా థియేటర్కి వెళ్ళి చూసే ప్రేక్షకులు ఒక సెట్ ఆఫ్ ప్రేక్షకులే వెళ్తున్నారు.
మెయిన్ మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు, అవును. పెద్ద పెద్ద స్క్రీన్లు కూడా వెళ్ళాలంటే భయపడుతున్నారు. అమ్మో సినిమా కనుక ఈ కాస్ట్ ఎక్కువైపోతుంది భయపడుతున్నారు. అరే కొద్ది రోజులు ఆగితే ఒక నెల రోజులు ఆగా OTT 15 ఏదో రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది, ఇంటికి 10 చూసుకోవచ్చు అనుకుంటున్నారు. ఇంకొంతమంది పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు, ఏవేవో రకరకాల సైట్లో డౌన్లోడ్ చేసుకుని మరి చూసుకుంటున్నారు, ఫోన్లో చూసేస్తున్నారు. నేను చాలాసార్లు సిటీ బస్సులో గట్రా వెళ్ళిన మీరు అబ్జర్వ్ చేస్తే కూర్చొని ఆ స్క్రీన్కి అది బ్లర్ అయినా క్లారిటీ ఉంటుంది కాబట్టి ఫోన్లో చూసేస్తున్నారు కూడా. సో ఇన్ని హడ్డిల్స్ తట్టుకొని నిలబడగలం అనేది నిజంగా ఇవాళ రోజుల్లో సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడం, ఇన్ని హడ్డిల్స్తో నిలబడడం, స్క్రీన్స్ మీద ఆడించడం వల్ల కూడా కత్తి మీద సామే. ఆఫ్టర్ కరోనా చాలా చేంజెస్ వచ్చేసాయి. ఈ చేంజెస్ అన్నింటినీ నిలబడుకొని తట్టుకోగల ఉండాలి అంటే మెయిన్ ప్రొడ్యూసర్ అనేవాడు చాలా పెద్ద తిమింగలం అయితే కానీ నిలబడలేకపోతున్నాడు. ఆయన కూడా 2-3 పార్ట్నర్షిప్తో పెట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఖర్చు పెరిగిపోయింది, భారీ కాస్టింగ్, వాళ్ళు కూడా రెమ్యునేషన్లు పెరిగిపోతున్నాయి. ఏంటి అసలు పాన్ ఇండియా హీరో అంటే 100 కోట్లు అంటున్నారు, మైండ్ బ్లోయింగ్. అసలు నాకు ఇది 100 కోట్ల ఇదేంటిది? అప్పుడు ఎప్పుడో చిరంజీవి గారికి 1 కోటి రూపాయలు ఇచ్చారంటే మా 1 కోటి రూపాయలు అని ఆశ్చర్యం చూసేవారు. ఇప్పుడు 100 కోట్లు అంటారేంట్రా బాబు అనిపించేస్తుంది. సో ఇవన్నిటిని వేరు చేసుకుంటే చిన్న సినిమాలు ఆదరణ లేదు కాదు, కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా ఆదరిస్తారు. చూడాలి, వెళ్ళాలి, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. పెద్ద సినిమాలు అంటే ప్రతి ఒక్కరు చూస్తారు, ఓవర్సీస్లో కూడా చూస్తారు, చిన్న సినిమాలు ఎవరు చూస్తారు? కాకపోతే పుష్ప 3 ఏళ్ళ నుంచి నలుగుతున్న మూవీ కానీ ప్రొడక్షన్లో దాని మీద కొన్ని వందల కుటుంబాలు ఆధారపడి చేస్తూనే ఉన్నాయి. ఇక డిసెంబర్ 5 వరకు కూడా వాళ్ళకి కసరత్తు ఉంటుంది. డిసెంబర్ 5 ఒక్కసారి ఫస్ట్ ప్రింట్ వచ్చిన తర్వాత అమ్మయ్యా అని రిలాక్స్ అవుతారు, అంత టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే 3 ఏళ్ళ నుంచి పైగా 1 బీభత్సమైన హిట్ అయిపోయిన తర్వాత 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. 1 అనుకోండి క్యాజువల్గా ఓకే ప్యాన్ లెవెల్ రిలీజ్ చేద్దాం, ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాం అనుకున్నారు. చూసుకునేసరికి బ్లాక్ బాస్టర్ అయిపోయింది. అని బాడీ లాంగ్వేజ్, ఇమేజ్, సినిమా, మ్యూజిక్, పాటలు, హీరో స్టార్డమ్ అనేది ఇంకా నేషనల్ అవార్డు, అవన్నీ వచ్చినాక ఇప్పుడు దీని మీద ఎక్స్పెక్ట్ పెరుగుతాయి. కాబట్టి ఆ మోస్తరుగా ఇది కొద్దిగా ఆ కాన్సన్ట్రేషన్, ఆ సాఫ్ట్ కార్నర్ పుష్ప మీద ఉంటుంది. అలాగని మిగతా వాటి మీద లేక కాదు, జనాలు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. సో అది పుష్ప మేనియా అని పెద్ద ఇదేం కాదు, పుష్ప మేనియా నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఈలోగా 2 వారాలు గడువు అయితే ఇచ్చారు ఈ చిన్న సినిమాలకి. ఇందులో ఏది సత్తా ఉంటే అది నిలబడదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.